వైజాగ్ శ్రీనగర్ కాలనీ బేతనీ మందిరం నుంచి నేను మీకు గ్రీటింగ్స్ తెలియజేస్తా ఉన్నాను. నా పేరు ప్రశాంత్. మేము వైజాగ్లో ఉంటాము, గాజువాకలో. నేను సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ ఫిజిక్స్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట. చాలా కాలం నుంచి నేను చేస్తూ ఉన్నాను, ఈ ప్రొఫెషన్లోనే ఉన్నాను. మేము గాజువాకలో ఉంటాము. 2 పాపలు నాకు. పెద్ద పాప బ్లెస్సీ హవీలా, చిన్న ఆమె షైనీ జెరూషా. సో మా కోసం, మా కుటుంబం కోసం నా వైఫ్ పేరు హెప్సిబా. తను ఈ మధ్య కొంత అనారోగ్యంగా ఉంటుంది. మా కోసము మీరు మీ ప్రార్థనలో సంఘంగా అయితేనేమి వ్యక్తిగతంగా జ్ఞాపకం చేసుకోండి. జాబ్ చేస్తూ స్థానికంగా మా మందిరంలో, అదే టైంలో షాలేం నుంచి అవసరాన్ని బట్టి ఆదివారాలు బయటికి వెళ్తూ పరిచర్య చేస్తూ ఉంటాను నేను. సో ఇట్లా దాంట్లో భాగంగా ఈరోజు మీ మధ్య ఉండటం చాలా సంతోషకరమైన విషయము. ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధన చేయడం కోసం ఒక చిన్న భాగాన్ని మనం చదువుకొని ఆ తర్వాత దేవుణ్ణి మనం వ్యక్తిగతంగా ఆరాధన చేద్దాం. ఒకసారి మీరు నాతో పాటు మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు ఇక్కడ వెనకాల పెద్ద అక్షరాలతో వ్రాయబడి ఉన్నాయి కదా. సో దాన్ని, ఆ 2 వచనాలని మనం అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు అందరం కలిసి చదువుదామా? When they saw the star, they were overjoyed. On coming to the house, they saw the child with his mother Mary, and they bowed down and worshipped him. Then they opened their treasures and presented him with the gifts of gold, frankincense and myrrh. అట్లాగే లోకాసు వార్త 2వ అధ్యాయము ఒకసారి 14వ వచనం అందరం చదువుదామండి. 14. Glory to God in the highest heaven, and on earth peace to those on whom his favor rests. 20 అట్లాగే 20వ వచనం కూడా. The shepherds returned, glorifying and praising God for all the things they had heard and seen, which were just as they had been told. దేవుని సహాయం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మా దేవ, మీకే వందనాలు. ఇంతవరకు సహాయం చేశారు, మీకు వందనాలయ్యా. చేరువచ్చిన ప్రియులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఇంకా ఎవరైనా మార్గమధ్యంలో ఉంటే వారిని మీరు సకాలంలో తోడుకురండి. మేమందరం కలిసి మీ మాటలు ప్రభా వినాలి, మీ స్వరం వినాలి. మేమందరం కలిసి మిమ్మల్ని ఆత్మతో సత్యంతో మిమ్మల్ని మహింపరచాలి. మీ సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాను. మరొకసారి నేను ప్రభా ఎంత అన్డిజర్వింగో మీరు ఎరుగుదురు. మరి మీ యొక్క శక్తిని, కృపను నేను కోరుకుంటూ ఉన్నాను ప్రభా. మరి అందరికీ అర్థమైన విధానంలో చాలా సరళంగా మీ మాటలు పలకటానికి ఆత్మ సహాయము, జ్ఞానము దయచేయండి. మాతో మాట్లాడితేనే ప్రభా, లేకపోతే ఈ టైం అంతా మాకు వేస్టే. మేము మిమ్మల్ని ఆ విధంగా ఆరాధించాలి ప్రభా, మాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధన అనేది చాలా అద్భుతమైన విషయం, చాలా గంభీరమైన విషయం. ఎందుకు అంటే అసలుకి ఆ ఆరాధన అనే విషయంలోనే మరి ప్రధాన దూతగా ఉన్నటువంటి లూసిఫరు మరి దేవుని నుంచి వేరైపోయి అపవాది సాతానుగా చేయబడ్డాడు. మీరు తీయాల్సిన పని లేదు, నేను ఎక్కడైతే చెప్తానో అక్కడే మీరు ఆ వచనాన్ని తీయండి, వింటే చాలు. ఎందుకంటే రెఫరెన్స్లు తీస్తూ ఉన్నారనుకో కొంత అటెన్షన్ డైవర్ట్ అవుతుంది. అది నా ఉద్దేశం. అసలు పాపం ఎట్లా ఆరంభించబడిందో, ఎలా ఆవిర్భవించబడిందో దేవుని వాక్యంలో మనకి ఎక్కడ అర్థమవుతుందంటే యెషయా గ్రంథంలో అర్థమవుతుంది. 14వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ అపవాది, అంతకుముందు అపవాది కాదు, ఇప్పుడు అపవాది, అంతకుముందు ప్రధాన దూత లూసిఫర్, అంటే ఆరాధనను నడిపించే ఒక మంచి స్థానంలో ఉన్న మరి లూసిఫరు తనకి ఒక ఆలోచన వచ్చింది, దురాలోచన, చెడ్డ ఆలోచన. అది ఎట్లా వచ్చిందో మనకు తెలియదు, దానికి మనం కారణం వివరించలేము, చెప్పలేము, మనకు అర్థం కాదు. వాడేమనుకున్నాడంటే
సర్వోన్నతమైన దేవునితో నన్ను నేను సమానంగా చేసుకుంటాను అని అనుకున్నాడు, అంతే. అనుకున్నాడు, ఆలోచన ఇంప్లిమెంటేషన్ జరగల. బట్ ఆ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి వాడు పడద్రోయబడ్డాడు. వానితో పాటు ఒక పెద్ద సమూహం కూడా మరి అక్కడి నుంచి వాని వెనుక లేకపోతే వానితో పాటు పడద్రోయబడ్డారు. అక్కడ వచ్చింది సమస్య. అతను కనుక, ఆ వ్యక్తి కనుక అంతకుముందు మనం అతన్ని వాడు అనకూడదు, ఇప్పుడు అనొచ్చు. అంతకుముందు ప్రధాన దూతగా ఉన్న ఆ లూసిఫరు ఇప్పుడు అలాగే ఆరాధన చేస్తూ ఉంటే, వర్షిప్ చేస్తూ ఉంటే అసలుకి ఈ పరిస్థితే ఉండేది కాదు, పాపం వచ్చి ఉండేది కాదు. పాపం మరి రానప్పుడు మనం ఇలా ఇక్కడ ఈ స్థలంలో చేరి ఇలా ఆరాధించడం అనేది ఉండుండే కాదు. అప్పుడు డిఫరెంట్గా ఉండేది పరిస్థితి అంతా. బట్ వానిలో వచ్చిన ఆ దురాలోచన పాపానికి కారణమైంది. సో వర్షిప్, మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేయాలి అంటే, ఆరాధన చేయకపోతే అది పాపం. ఒక విధంగా చెప్పాలంటే మనము ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అనేది దేవుని ఆజ్ఞ. మనం ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే దేవునికి ఏదో బెనిఫిట్ కాదు, అది గుర్తుపెట్టుకోవాలా. ఆయనకేదో వచ్చేస్తుంది, ఆయనకేదో ప్రయోజనము, ఆయనకేదో లాభం కాదు. అది మనకి ప్రయోజనం, మనకి లాభం. పౌలు ఒక సందర్భంలో ఏమంటాడంటే, అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో అక్కడున్న ప్రజలతో మాట్లాడుతూ, ఆయనకి ఏదో కొదువుగా ఉన్నట్టు ఆయన మనుషుల చేత సేవించబడేవాడు కాదయ్యా అని అంటాడు. అంటే ఆయనకి ఏదో కొదువ అని మనం అనుకుంటానికి వీల్లేదు, అది కరెక్ట్ కాదు. అంటే మనం ఆరాధన చేస్తే ఆయన విలువ పెరిగిపోతుంది, ఆయన గొప్ప అయిపోతాడు. మనం ఆరాధన చేయకపోతే ఆయన విలువ తగ్గిపోతుంది అని కాదు. ఆయన ఎప్పటికీ ఒకటే. మరి ఎందుకు ఆరాధించాలి? ఆయన ఆరాధించాలి ఎందుకంటే మన కోసం, ఫర్ అవర్ ఓన్ సేక్ వీ షుడ్ వర్షిప్ ద లార్డ్ అనే విషయం మర్చిపోకూడదు. మనం ఆయన ఎందుకు ఆరాధించాలి అంటే నా కోసం. నేను ఆయన్ని ఆరాధిస్తే ఆయనకి వచ్చే బెనిఫిట్ ఏముండదు, ఆయన ఎప్పుడూ ఒకటే, ఆయనలో మార్పే ఉండదు. నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నవాడు ఆయన. అంతేగాని ఆయన విలువ మారదు, పెరగడం అంటూ ఉండదు, తగ్గడం అంటూ ఉండదు. ఆయన విలువ ఎప్పుడూ ఒకటే, ఎప్పుడు ఆయన మరి సర్వోన్నతమైన వాడే. అలాంటప్పుడు ఎందుకు నేను ఆరాధించాలి, ఎందుకు మనం ఆరాధించాలి అంటే, ఆయన్ని మనం ఆరాధిస్తే అది మనకి స్ట్రెంగ్త్, మనం ఆయన్ని ఆరాధిస్తే అది మనకి ప్రొటెక్షన్, భద్రత, మనం ఆయన్ని ఆరాధిస్తే అది మనకు ఆశీర్వాదం. సో అందుకోసం మనం ఆరాధన చేయాలి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో అందుకని మనం దేవుణ్ణి ఆరాధించేటప్పుడు అసలు ఆ వర్షిప్ అనే దానికి మనం చాలా మరి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఒంగోలు అనే పట్టణంలో ఉండేవాడిని. అప్పుడు అక్కడ జాబ్ చేస్తూ ఉండేవాడిని అనమాట. మీ సేవకుడు సోదరుడు ప్రసాద్, తన సతీమణి, వాళ్ళు నాకు చాలా కాలం నుంచి తెలుసు. ఎందుకంటే వాళ్ళున్న ప్లేస్లో కూడా నేను కొంతకాలం వర్క్ చేశాను. అప్పుడు నేను యవనస్తుని ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. మాకు దైవ సేవకుడైన అంకుల్ యోహాన్ గారు, ఆయన అప్పుడప్పుడు మమ్మల్ని యవనస్తులు, మేము అప్పుడు పరిచర్కి వెళ్తూ ఉండేవాం ఆదివారం. ఒకసారి మొట్టమొదటి ఆదివారం, ఒక ఆదివారం నేను ఒక స్థలానికి వెళ్ళడం జరిగింది. అదేంటంటే గుండమాల అనే ప్లేస్, కోస్టల్ ప్లేస్. అక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం అక్కడికి వెళ్ళే వాళ్ళకి అక్కడ ఉన్న అంకులు పెద్దవాళ్ళు కొన్ని స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా ఒకవేళ 5-10 నిమిషాలు ఆలస్యమైనా ఓకే, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఈ పర్టికులర్ ప్లేస్ ఉన్నాయి అంటే, రేపు ఆదివారం నువ్వు వెళ్తా ఉన్నావే గుండమాల అనే ప్లేస్, అక్కడికి మాత్రం నువ్వు యు మస్ట్ బి దేర్ ఆన్ టైమ్. బై 9:30 నువ్వు అక్కడ ఉండాల్సిందే. ఎందుకంటే వాళ్ళ ఆరాధన 9:30కి స్టార్ట్ అవుతుంది. అక్కడ వాళ్ళంతా కూడా చాలా మరి పల్లెకారులు అంటారు, అంటే చేపలు పట్టడం వాటి వ్యాపారం చేసుకునే వాళ్ళు, చాలా అంటే లో ప్రొఫైల్ పీపుల్ ఒక విధంగా చెప్పాలంటే, లోకరీత్యా. కానీ దేవుని రీత్యా లో ప్రొఫైల్ కాదు. దేవుడు వాళ్ళని చూస్తే హై ప్రొఫైల్ పీపుల్ అంటాడు దేవుడు వాళ్ళని. అక్కడ ఆ స్థలం యొక్క ప్రత్యేకత ఏంటంటే, అక్కడ ఉన్న విశ్వాసుల లేకపోతే ఆ మందిరం యొక్క ప్రత్యేకత, పొరపాటున వెళ్ళేవాళ్ళు అంటే నాలాంటి వాళ్ళు బస్సు కనుక మిస్ అయితే, ఆ తర్వాత కొంత లేట్ అయితే, వాళ్ళందరూ 9:30 అంటే 9:30కి వచ్చేస్తారు అంతే. మొత్తం యావత్తు సంఘము 9:30 అంటే 9:30కి వచ్చేస్తారు. వచ్చి వాళ్ళు ఏం చేయరు, ఇంకా స్పీకర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంతే. సో ఒకవేళ నేను వెళ్ళడం లేట్ అయితే అది నాకు చాలా ఎంబరాస్మెంట్ కదా. వాళ్ళని చూసి నేను బుద్ధి తెచ్చుకోవాలి. అందుకని వాళ్ళు అట్లా కూర్చుంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. వాట్ ఎ బ్యూటిఫుల్ చర్చ్ ఇట్ ఈస్. లోకరీత్యా లో ప్రొఫైల్ పీపుల్, బట్ దేవుడు వాళ్ళని ఏమంటాడంటే దే ఆర్ హై ప్రొఫైల్ పీపుల్ అంటాడు. చాలా చక్కగా స్లాబ్ అప్పటికే
ఏది నేను చెప్పేది 90స్లో, 95, 96 అప్పుడే చక్కగా స్లాబ్ వేసుకున్నారు, విశాలమైన కాంపౌండ్, అద్భుతమైన మరి ఆత్మీయత అక్కడ కనిపిస్తుంది నాకు. అద్భుతం అది. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది మనకందరికీ ఒక సవాల్తో కూడిన విషయం. ఆరాధన, దేవుణ్ణి ఆరాధించటం అనేది అది ఎంత సీరియస్గా మనం తీసుకుంటూ ఉన్నామో, దానికి ఎంత సీరియస్నెస్ ఉంది. మన సమస్యలు మనకు ఉంటాయి, కాదంటం లేదు. ఓకే, నేను కూడా మీలాంటి సమస్యల నుంచి వచ్చిన వాడినే. సో అందుకని మనము దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మనము కొంత సమయాన్ని మనం పాటించాలి. ఒకవేళ 10 గంటలకి లేదా 10:30, ఒకవేళ 11, ఆ టైం మన కన్వీనియంట్ని బట్టి. 10 గంటలకి ఆరాధన అంటే 10 గంటలకి మనం వస్తే అది దేవుణ్ణి ఆరాధించడంలో ఒక భాగం. అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ వర్షిప్. మన ఆరాధన అంటే ఏదో నోటుతో మనము అది చేసావు, ఇది చేసావు, అంత దేవుడు, ఇంత గొప్ప దేవుడు, నాకు అది చేసావు, గుంటలో నుంచి లేపావు, సమాధిలోంచి లేపావు, మంచిదే. అది ఒక పార్ట్, ఇది కూడా ఒక పార్టే. అసలు వర్షిప్ ఏంటో తెలుసా? మన జీవితంతో మనము ప్రభువుని మహింపరుస్తామే. అది ఇక్కడ కాదు, అది రేపు. లేకపోతే రేపు అంటే మిగిలిన వారం రోజుల్లో మన జీవితము ఎట్లా ఉందో అది అసలు ఆరాధన. అది కూడా ద గాడ్ ఆఫ్ సండే ఈజ్ ద గాడ్ ఆఫ్ మండే ఆల్సో అనే కొటేషన్ చెప్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆదివారం మనము నోటితో ప్రభువుని మహింపరుస్తాము. సోమవారం నుంచి శనివారం దాకా మన జీవితంతో మహింపరుస్తాము. అంటే మన జీవితంలో ఆరాధన అనేది కనిపించాలి, మన జీవితం ద్వారా ఆరాధన రిఫ్లెక్ట్ అవ్వాలి. అది గుర్తుపెట్టుకోవాలి ఆరాధించే మనము. సో మనం ఇప్పుడు ఆరాధనకి ఎంత ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నామో, ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో కొంచెం మనం ఆలోచన చేయాలి. మాకు అక్కడ బేతనీలో 9 గంటలకి ఆరాధన. 9 గంటలకి ఆరాధన అయితే నా వైఫ్, పిల్లలు ఏమంటారంటే 10 గంటలకైతే బాగుంటుంది డాడీ, 9:00 మరీ అర్లీ కదా, శాలయంలో చూడు చక్కగా 9:30, ఎంత టైంకి వెళ్ళొచ్చు అని అంటారు. సరే, బాగానే ఉంది. ఇది ఒకసారి అంటే మేబీ సెప్టెంబర్లో ఒకరోజు యూత్ రిట్రీట్ జరిగింది మా చర్చిలో. యూత్ రిట్రీట్ జరిగితే అప్పుడు 10 గంటలకి స్టార్టింగ్. మరి రోజు మా పిల్లలు సహోదరు ఏమంటారంటే 9:30 అయితే చాలా బాగుంటుంది, 10 ఇంకా బాగుంటుంది అని. మరి ఆ రోజు యూత్ రిట్రీట్ 10 గంటలకి. సో ఆ రోజు కూడా 15 నిమిషాలు లేట్. అంటే ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ టైం, ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ అవర్ ప్లానింగ్. మన ప్లానింగ్లో లోపం. టైమింగ్స్తో కాదు ప్రాబ్లం, మన ప్లానింగ్తో. అది గమనించాలి. అంటే మనం ఎంత సీరియస్నెస్ ఇస్తూ ఉన్నామో వర్షిప్కి, ప్రభు సన్నిధికి, దేవుని సన్నిధికి, దట్ మ్యాటర్స్. అది గమనించాలి. సో ఇప్పుడు మనం చూడబోతున్నాం కదా, చాలా గంభీరమైనది అని చెప్పాను. ఎందుకంటే ఆ ఆరాధనను కనుక లూసిఫర్ అలాగే జరిగి ఉంటే, లూసిఫర్గా ఉండేవాడు, సాతానుడు, అపవాది అనే వానికి ఎగ్జిస్టెన్సే ఉనికి ఉండుండేది కాదు. అనుకున్నాడు అంతే, ఇంప్లిమెంట్ చేయాల. గుర్తుపెట్టుకోండి, యెషయా గ్రంథం 14:14 జస్ట్ అనుకున్నాడు, మైండ్లోకి వచ్చింది అంతే. ఇంప్లిమెంటేషన్ జరగల. ఇంప్లిమెంటేషన్ ఎక్కడ చేశాడో తెలుసా? ఒక చోట చేశాడు. ఎక్కడ చేశాడంటే ఇంప్లిమెంటేషను ప్రభుని శోధించాడు. తెలుసు కదా, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అదంతా కూడా టెక్స్ట్ మనకి అర్థమవుతుంది. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత సాతానుడు ప్రభువుని శోధించాడంట. ప్రభువుని శోధిస్తూ మత్తయి సువార్తలో మత్తయి రాస్తాడు చాలా అద్భుతంగా, లూకా కూడా రాస్తాడు, ఎవరి విధానంలో వాళ్ళు రాస్తారు. మత్తయి ఒక లేవీయుడు, లూకా అన్యుడు ప్లస్ అతను ఒక డాక్టర్ అండ్ జర్నలిస్ట్. డాక్టర్ బై ప్రొఫెషన్, బై ప్రాక్టీస్ జర్నలిస్ట్. అందుకనే లూకా సువార్త చదివేటప్పుడు ఒక జర్నలిస్ట్ ఎట్లా రాస్తాడో అలా ఉంటుంది తను నేరేట్ చేసే విధానము. సరే, దీనికి కొంత తేడా ఉంది. ఎందుకు తేడా ఉందో ఇప్పుడు నేను చెప్పటం లేదు. మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే నన్ను పర్సనల్గా కలిస్తే నేను చెప్తాను. ఈ మత్తయి రాస్తున్న సువార్తలో 4వ అధ్యాయంలో 3వ శోధన సాతానుడు ఏమని అంటాడో అంటే, లేకపోతే ఏ శోధన సాతానుడు తీసుకొస్తాడు అంటే, నీవు సాగిలపడి ఈ లోకాన్నంతా చూపిస్తాడంట. లోకంలో ఉన్న మహిమనంతా చూపించి సాతానుడు ఏమంటాడంటే ప్రభుతో అంటున్నాడు. నాకు చాలా అసలుకి ఆశ్చర్యం వేస్తుంది. వాడు సాతానుడు ఎవరితో అంటున్నాడు? సాక్షాత్తు సృష్టికర్త, తనను సృష్టించిన దేవుడు, ప్రభువు, సర్వాధికారితో అంటున్నాడు, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే నేను వీటన్నిటినీ నీకు ఇస్తాను. ఎంత డేర్ అండి అసలుకి, ఎంత ధైర్యం! నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే. అక్కడేమో అనుకున్నాడు 14వ అధ్యాయం 14వ వచనం యెషయాలో,
ఇంప్లిమెంట్ చేయలా, పడద్రోయబడ్డాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు. ఇంప్లిమెంట్ చేయడం అంటే నువ్వు సాగిలపడి నమస్కరిస్తే నేను నీకన్నా హెచ్చైపోతాను, ఎక్కువైపోతాను. ఇంప్లిమెంటేషన్ ఇక్కడ. వానికి తెలుసు వాడు పెట్టుకుంది దేవునితో, వాడు పెట్టుకుంది సర్వాధికారితో. గెలుస్తాడా? గెలవడు. సాతానుడిది అంతా ఏంటో తెలుసా? ప్రయత్నం. వాడు ప్రయత్నం చేస్తాడు. ఒక మంచి లక్షణం మనం వాడి నుంచి కూడా నేర్చుకోవాలి. యవ్వనస్తులు, విద్యార్థులు ముఖ్యంగా ప్రయత్నము టిల్ ద ఎండ్, టిల్ లాస్ట్ బాల్ అంటూ ఉంటాడే, ధోని పాలసీ అంటారే, అది. విద్యార్థులు, యవనస్తులైన మనము మన ప్రయత్నంలో మనము ఆగిపోకూడదు, వెనుకంజ వేయకూడదు. ప్రార్థన చేసుకొని టిల్ లాస్ట్ మూమెంట్, టిల్ లాస్ట్ బాల్ ప్రయత్నం. సాతానుడు పాలసీ అది. మనం కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, పాజిటివ్గా తీసుకోవాలి. సో దేవుడు ఏమంటాడంటే ఇంకా బ్రేక్ చేసేస్తాడు. సాతానా, నువ్వు వెళ్ళిపోవాల్సింది ఇక్కడి నుంచి, నీ దేవుడైన సృష్టికర్తను, నీ దేవుడిని నువ్వు ఆరాధించాలి అని ఆ కన్వర్జేషన్ని బ్రేక్ చేస్తాడు. మనం ఆయన్ని మాత్రమే ఆరాధన చేయాలి. సో ఎంత అద్భుతమో కదా, ఎంత గంభీరమైన విషయము ఆరాధనలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. బట్ మన ప్రార్థనలో లేకపోతే మన విశ్వాస జీవితంలో ఆరాధన అనేది చాలా లీస్ట్ ఇంపార్టెన్స్ కలిగి ఉంది అని అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఆరాధన మనం ఎట్లా ప్రార్థన చేయాలి అంటే ACTS ఉంది కదా, యాక్ట్స్, అపోస్తల కార్యములు యాక్ట్స్ అంటారు. ఎట్లా ప్రార్థన చేయాలంటే అడోరేషన్తో స్టార్ట్ చేయాలంట. ఎప్పుడు ప్రార్థన చేసిన అడోరేషన్ అంటే ఆరాధన. ఆ తర్వాత C కన్ఫెషన్, ఒప్పుకోవాలంట మన స్థితిని, మనం ఎలాంటి వాళ్ళమో. నెక్స్ట్ T అంటే థ్యాంక్స్ గివింగ్, దేవుడు చేసిన మేలులను బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. S అంటే సప్లికేషన్, అంటే మన విజ్ఞాపనలు. మనం ఎట్లా ప్రార్థన చేస్తాము? ఎత్తుకోవడం, ప్రభువా నాకు అది కావాలి, ప్రభువా నాకు ఇది లేదు, ప్రభువా నాకు బైక్ లేదు, ప్రభువా నాకు ఉద్యోగం కావాలి, ఉద్యోగంలో ప్రమోషన్. ఎత్తుకోవడమే. ఎస్, మనంతా ఉల్టా ఎస్ నుంచి వస్తాం మనం. ఏ ఉండదు, C ఉండదు, T ఉండదు, స్ట్రైట్ అవే ఎస్, సప్లికేషన్. సో అది కాదు, ఏతో ఆరంభిద్దాం. మన ప్రార్థన అయినా కానీ, మనం ప్రార్థన చేసేటప్పుడైనా ఏతో ఆరంభిద్దాము, ఎస్తో ఎండ్ చేద్దాము. ఏతో అంటే అడోరేషన్తో, ఆరాధనతో మనం స్టార్ట్ చేయాలి మన ప్రార్థన, మన జీవితము, మన దినము. అడోరేషన్ అంత గొప్పది. మనం ప్రభువుని ఆరాధించే ఆరాధికులుగా మరి మనం ఉండాలి అని ప్రభు కోరుతా ఉన్నాడు. ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవాలని దేవుడు కోరుతున్నాడంట, వెతుకుతూ ఉన్నాడంట. 2 ఆరాధనలను చూసాం మనం. 2వ ఆరాధనలో మీకు కొంత వ్యత్యాసము కనిపిస్తుంది. ఏంటి కనిపించే వ్యత్యాసం అంటే, లో ప్రొఫైల్ పీపుల్ లోకాసు వార్తలో మనకు కనిపిస్తూ ఉన్నారు. షెపర్డ్స్, గొర్రెల కాపర్లు రాత్రుల్లో వాళ్ళ గొర్రెల్ని కాచుకుంటా ఉంటే దేవుని దూత వాళ్ళకి కనిపిస్తే వాళ్ళు భయపడిపోతారు. దేవుని మహిమ అక్కడ ప్రకాశించిందంట. వాళ్ళు భయపడిపోతారు, కొంచెం తేరుకుంటారు. ఆ తర్వాత దేవుని దూత వాళ్ళకి ఒక విషయం చెప్పటం జరుగుతుంది. మీరు భయపడద్దయా, మీకోసం రక్షకుడు పుట్టి ఉన్నాడు, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దానికి ఇదే మీకు ఎవిడెన్స్ అని వాళ్ళకి ఆ అడ్రస్ ఎక్కడ, ఎట్లా, ఏంటి, ఎక్కడ అది దావీదు పట్టణము, అది ఆ లొకేషన్ చెప్పాలి అంటే ఏంటి ఆ లొకేషన్ ప్రిసైజ్గా అంటే ఒక పశువుల పాక, పశువుల శాల. వీళ్ళేమో గొర్రెల కాపర్లు, లో ప్రొఫైల్ పీపుల్. వాళ్ళకి దేవుడు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. వాళ్ళు వచ్చి ఆయన చూశారు, శిశువును చూశారు. ఆ తర్వాత మహింపరచు తిరిగి వెళ్ళారు. ఇందాక మీతో చదివిచ్చాను ఆ వాక్యం. దేవుడు అందరికీ అందుబాటులో ఉండేవాడు. దేవుడు అందరికీ అందుబాటులో ఉండడం కోసం పశువుల శాలలో పుట్టడం జరిగింది. ఒకవేళ ఆయన ప్యాలెస్లో పుట్టింటే ఏమైండేదో తెలుసా? ప్యాలెస్లో పుట్టింటే అంటే రాజగృహంలో పుట్టింటే ఈ గొర్రెల కాపర్లకి ఒకవేళ ఆ విషయం తెలియబడితే వాళ్ళు ఆయన్ని దర్శనం చేసుకోవటం కోసం వస్తే అక్కడ సెక్యూరిటీ ఏమంటాడంటే అపాయింట్మెంట్ ఉందా మీకు అని అంటాడు. వాళ్ళకి ఎక్కడ అపాయింట్మెంట్? వాళ్ళ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసి తెచ్చుకునే లోపల 33 సంవత్సరాలు అయిపోతుంది. దే వుడ్ నాట్ హ్యావ్ వర్షిప్డ్ ద లార్డ్ హ్యాడ్ ద లార్డ్ బీన్ బార్న్ ఇన్ ఎ ప్యాలెస్లో పుట్టింటే. హై ప్రొఫైల్ పీపుల్ అంటే సరే, వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది, వాళ్ళు వస్తారు. బట్ లో ప్రొఫైల్ పీపుల్ పరిస్థితి ఏంటి? మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? గాడ్ ఈజ్ పూర్ ఫర్ ద పూర్,
ఫర్ ద పూర్ హీ ఈజ్ పూర్ అంటే చిన్నవాళ్ళకి ఆయన చిన్నవాడు, పేదవాళ్ళకి పేదవాడు. ఒకవేళ నువ్వు గనక నేను చాలా పేదవాడిని, నేను చాలా చిన్నవాడిని, నాకు ఫేస్ వాల్యూ లేదు, నాకు ఐక్యూ లేదు, నాకు డబ్బు లేదు, నాకు అందం లేదు, నాకు జ్ఞానం లేదు, నాకు స్నేహితులు లేరు, ఐఎమ్ డిస్కార్డెడ్, నేను వెలివేయబడినాను, నా బంధువులు వెలివేశారు, నా స్నేహితులు వెలివేశారు, నేను ఒంటరివాడిను, నాకు దగ్గర ఏమీ లేదు అని అంటే, నేను పేదవాడిని అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? నా బిడ్డ ఏం పర్వాలేదు, నేను నీకన్నా పేదవాడిని, ఐఎమ్ విత్ యూ అంటాడు. అది హీ ఈజ్ పూర్ ఫర్ ద పూర్. అట్లానే ఆయన పూర్కే పరిమితం అంటే అది కూడా కాదు. అందుకని ఇంకొక వర్షిప్ కూడా చదివించాను మీతో. మొదట మనం చదివాం, ఈ వాక్యం చదివించాం, కనుక పెద్ద అక్షరాలతో రాయబడింది చూడండి. దాన్ని బట్టి మనం ఏం చెప్పాలంటే ఫర్ ద రిచ్ హీ ఈజ్ రిచ్, ఫర్ ద రిచ్ హీ ఈజ్ రిచ్. ఆయన ఏదో లో ప్రొఫైల్ పీపుల్కే పరిమితం అంటే కాదు. లో ప్రొఫైల్ పీపుల్ అయినా మనకి యాక్సెస్ ఉంది. గొర్రెల కాపర్లకి దేవదూత ప్రత్యక్షమయ్యి మీరు ఇక్కడికి వెళ్ళండి అయ్యా, మీకోసం రక్షకుడు పుట్టాడు. అప్పుడు పరలోకం నుంచి గొప్ప సమూహం అంట. సమూహం అంటే మల్టిట్యూడ్స్, కౌంట్లెస్, అది నంబర్, కౌంట్లెస్ నంబర్. దేవదూతల సమూహము అద్భుతంగా పాడారు, ఆరాధన చేశారు. అది లోకాసువార్తలో. దాన్ని బేస్ చేసుకొని ఆ గొర్రెల కాపర్లు అక్కడికి వచ్చారు, ఆయన్ని చూశారు, సంతోషంతో మహింపరుస్తూ అంటే ఆరాధిస్తూ వెళ్ళిపోయారంట. వాళ్ళకి యాక్సెస్ దొరికింది. వాళ్ళకి యాక్సెస్ దొరకడం కోసం పశువుల శాలలో పుట్టాడు. పశువుల శాల కాబట్టి జ్ఞానులు రావడానికి ప్రాబ్లమే లేదు. పశువుల శాలకు అపాయింట్మెంట్ అవసరమా? అవసరం లేదు. అందుకని స్ట్రైట్వే వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు వచ్చి వాళ్ళు జ్ఞానులు, ఇంటలెక్ట్స్ వాళ్ళు. వీళ్ళు ఇల్లటరేట్స్ అయితే వాళ్ళు ఇంటలెక్ట్స్. వాళ్ళకి అర్థమైపోయింది, ఈయన పశువుల పాకలో పుట్టిన హీ డిజర్వ్స్ అవర్ వర్షిప్. అందుకనే వాళ్ళు సాగిలపడ్డారంట. సాగిలపడి ఆయన ఆరాధించారంట, ఆయనకి మొక్కారు, ఆయనకి నమస్కారం చేశారు. వాళ్ళకి తెలుసు ఈయన పశువుల శాలలో పుట్టినప్పటికీ, ఈయన పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ ఈయన లోకరక్షకుడు. ఎందుకంటే వాళ్ళు ఒక తారను చూశారు ఆకాశంలో. ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూశారు. చాలా వరకు అది ఎందుకు అనేది అర్థం కాలేదు. 1600వ శతాబ్దం అయిపోయిన తర్వాత, అంటే బిగినింగ్ ఆఫ్ 17th centuryలో జోహన్నాస్ కెప్లర్ అనే ఒక శాస్త్రవేత్త, ఫిజిక్స్ విద్యార్థులు చదువుతారు. జోహన్నాస్ కెప్లర్, కెప్లర్స్ లాస్ ఉన్నారు ఎవరన్నా ఎంపీసీ చదివేవాళ్ళు? కెప్లర్స్ 3 laws చదువుతారు కదా, ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. ఆయనే జోహన్నాస్ కెప్లర్ ఇప్పుడు నేను చెప్పేది. ఆయన స్టడీ చేసి చాలా అరుదుగా జరుగుతుంది ఆ సంఘటన. నేను చెప్పింది కాదండి, జోహన్నాస్ కెప్లర్ అనే గొప్ప శాస్త్రవేత్త. ఇది ఖగోళ శాస్త్రంలో ఒక గొప్ప ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త. చాలా అరుదుగా జరిగే సంఘటన. కక్షలో తిరుగుతూ ఉన్న గ్రహాలు వాటి కక్షలో తిరుగుతున్నప్పుడు చాలా రేర్గా, చాలా అరుదుగా 3 గ్రహాలు ఒక లైన్లో వచ్చినాయంట. ఒకే లైన్లో, మామూలుగా లైన్లో ఉండవు, చాలా అరుదుగా. అలా అరుదుగా 4 BCలో జరిగింది. ఆ జరగటం వలన అది కనిపించడం ఒక తారలాగా కనిపిస్తుంది అని దాని మీద ఆయన ఇచ్చిన వివరణ. సో దాన్ని పట్టుకున్నారు ఈ జ్ఞానులు. వాళ్ళు ఇంటలెక్ట్స్ కాబట్టి వాళ్ళకి అర్థమైంది, ఇది ఏదో దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్, ఇది ఒక లోకరక్షకుడిని తెలియచేస్తూ ఉంది జననాన్ని అని వాళ్ళకి కొంతవరకు అర్థమైంది. దాన్ని బేస్ చేసుకొని వచ్చారు. ఎక్కడికి వచ్చారు? హేరోద్ దగ్గరకు వచ్చారు. ఆ తర్వాత వాళ్ళకి ఆ లొకేషన్ అర్థమైంది, ఆయన దగ్గర అక్కడికి దాకా వచ్చారు, ఆయన్ని ఆరాధన చేశారు. వాళ్ళు సాగిలపడ్డారంట. ఇంకా సాగిలపడడం అంటే యు ఆర్ గ్రేట్, యు ఆర్ గాడ్ ఆల్మైటీ. మీ ఎదుట మా జ్ఞానం ఏం లేదు, నథింగ్. మేము జ్ఞానులమే, లోకరీత్యా వాళ్ళు జ్ఞానులే. బట్ ఆ జ్ఞానం అంతా పక్కన పెట్టారు. ఆ జ్ఞానమంతా పక్కన పెట్టి వాళ్ళు ఆయన ఎదుట సాగిలపడుతున్నారంటే ఆయన సావరినిటీని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఆయన గొప్పతనాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు, ఆయన గాడ్లీనెస్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఆయన యూనిక్నెస్ని వాళ్ళు ఆనర్ చేస్తూ సాగిలపడతా ఉన్నారు. అది తెలియచేస్తుంది. అందుకని హీ ఈజ్ రిచ్ ఫర్ ద రిచ్. ఎవరన్నా నేను సూపరు, నేను పెద్ద సైంటిస్ట్ని, నేను పెద్ద జ్ఞానిని, నేను ఇంటలెక్ట్ని అని అన్నారనుకోండి ఎవరన్నా, వాళ్ళతో దేవుడు ఏమంటాడంటే హలో అంటాడు. అప్పుడు ఎట్లా చూడాలి? పైకి, ఇదిగో నేను నీకన్నా పైన ఉన్నాను అంటాడు దేవుడు. ఫర్ ద రిచ్ హీ ఈజ్ రిచ్, ఫర్ ద వైజ్ హీ ఈజ్ వైజ్. మనకు తెలుసు అపొస్తల కార్యంలో సౌలు అనే వ్యక్తి ఏం చేశాడు? చేతిలో కత్తి ఉంది, కత్తి బలం ఉంది.
కండబలం ఉంది, మేధస్సు ఉంది, ఇంటలెక్ట్, అధికారుల అండదండలు ఉన్నాయి. నా కత్తికి ఎదురు లేదు అనుకున్నాడు. కండబలం ఉంది, కత్తి బలం ఉంది, జ్ఞానబలం ఉంది. ఆయన ఒక సామాన్యుడు కాదు. ఆయన గురించి ఇప్పుడు భాషలో చెప్పాల్సి వస్తే ప్రొఫెసర్ డాక్టర్ పాల్ పిహెచ్డి అనాలి. అధికారుల అండదండలు ఉన్నాయి. నజరేయుడైన యేసు, జీసస్ ఆఫ్ నాజరేత్ అనే నామాన్ని నేను లేకుండా చేస్తాను, సమాధి చేస్తాను అనుకున్నాడు. తన జ్ఞానంతో, తన బలంతో, కత్తి బలంతో, అధికారుల అండదండలతో. ఏమైందో మనకు తెలుసు. డమాస్కస్ అనే సిటీ ఎంట్రన్స్ దగ్గర ఒక్కసారిగా కుప్పగొలిపోయాడు. ఆ కుప్పగొలిపోయినప్పుడు పెద్ద వెలుగు ప్రకాశించింది. అప్పుడు తన మాటే మారిపోయింది. ప్రభువా నీవెవడు, ప్రభువా నీవెవడు. అది మనిషి పరిస్థితి. అది నేను జ్ఞాని అనుకుంటే, ఒక సందర్భంలో రాస్తాడు, అనుభవంలో నుంచి రాస్తాడు చక్కగా. జ్ఞానులనే ఆయన జ్ఞానంలోనే పట్టుకుంటాడంట. కొరింథీ పత్రికలో ఉంటుంది కదా, జ్ఞానుల్ని వాళ్ళ జ్ఞానంలోనే పట్టుకుంటాడంట. అంటే జ్ఞానులకి జ్ఞాని. నేను జ్ఞానాన్ని నేను అతిశయిస్తే ఆయన నాకు పైన ఉన్నవాడు, ఆయన చేత సృష్టించబడిన నాకే అంత జ్ఞానం ఉంటే ఆయనకి ఎంత జ్ఞానం ఉండాలి. అది జ్ఞానులకు జ్ఞాని. ఫర్ ద వైజ్ హీ ఈజ్ వైజ్, ఫర్ ద పూర్ హీ ఈజ్ పూర్, ఫర్ ద వీక్ హీ ఈజ్ వీక్. బలహీనులకు బలహీనుడు. నేను బలహీనుడిని, నేను చేతకానివాడిని, నేను ఏమి లేనివాడిని, నేను దరిద్రుడిని, నేను అట్లాంటివాడిని ఇట్లాంటివాడిని అంటే, నా బిడ్డ నేను కూడా అట్లాంటి వాడిని, నేను కూడా వెలివేయబడ్డాను అంటాడు. మన చెయ్యి పట్టుకుంటాడు. నేను జ్ఞాని అంటే, నేను నీకన్నా జ్ఞాని అయ్యా బాబు అని సౌలు లాంటి పరిస్థితే. ఏమైపోయింది అంతా పక్కన పెట్టి, ప్రభువా నేనేం చేయాలి అంటాడు. అంతే కదా. అపొస్తలుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు పడిపోయిన తర్వాత ఆ ఎన్కౌంటర్ని తట్టుకోలేకపోయాడు. ఇట్ బికేమ్ ఎ పవర్ఫుల్ ఎన్కౌంటర్ ఫర్ హిమ్. హీ కుడ్ నాట్ రెసిస్ట్ ఇట్. ఏమైంది తన జ్ఞానం, తన ఖండబలం ఏమైంది, తన జ్ఞానం ఏమైంది, ఇంటలెక్ట్. అతను అధికారుల అండదండలు ఉన్నాయి. నజరేయుడైన యేసు నామాన్ని నేను సమాధి చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు, పూనుకున్నాడు. కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేశాడు. బట్ పడిపోయి, ప్రభువా నీవెవడివి, నేనేం చేయాలి. అదే మానవుడు చేయాల్సిందే. మానవుడు ఆయన సన్నిధిలో పడిపోవాల్సిందే, సాగిలపడాల్సిందే. నేను ఎక్కువ, నేను అంత, నేను ఇంత అంటే కుదరదు అక్కడ. అది మనుషుల దగ్గర కుదురుద్దేమో కానీ ఆయన దగ్గరకు వస్తే అంత పక్కన పెట్టాల్సిందే. అది అర్థమైంది జ్ఞానులకి. అది అర్థమయ్యి ఆయన ఎదుట సాగిలపడతా ఉన్నారు. సో మరి మనం కూడా అదే కదా చేయాలి. ఆయన మనల్ని చేరుకున్నాడు, మనకి ఆయనతో యాక్సెస్ దొరికింది. ఆయనతో మనకి యాక్సెస్ దొరకటం కోసం పశువుల పాకలో రావాల్సి వచ్చింది. పశువుల పాక అంటే ఎవరం కూడా మనం ఇష్టపడతామా? ఇష్టపడము. పేడ, కంపు దారుణంగా ఉంటుంది పరిస్థితి. యాంబియన్స్ చాలా దారుణంగా ఉంటాయి. బట్ దాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఎందుకని అంటే చాలా దీనస్థితిలో ఉన్న మనల్ని ఆయన కలుసుకోవడం కోసం. అట్లయితే మనకి యాక్సెస్ దొరుకుతుంది, అట్లయితే మనకు ప్రవేశం దొరుకుతుంది, అట్లయితే మనం ఆయన్ని చేరుకుంటాము. అందుకనే చేరుకోగలిగాము. ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి ఆ స్థాయికి. ఏ స్థాయికి అంటే దారుణం. ఇంకా చాలా హీనమైన ఘోరమైన వ్యక్తులను సిలువ వేసి చంపుతారు. అలా చంపారు ఆయన్ని రోమా ప్రభుత్వం. ఆఖరికి సిలువ మీద ఉన్న దొంగ కూడా ఆయన్ని హేళన చేశాడు. నువ్వేం దేవుని కుమారుడవయ్యా, నువ్వు దేవుడు అయితే నువ్వు రక్షించుకోవచ్చు, నన్ను కూడా రక్షించు, మమ్మల్ని కూడా రక్షించు. ఆఖరికి సిలువ మీద ఉన్న దొంగ కూడా ఆయన మీద సెటైర్లు వేసిన వ్యక్తే అయిపోయింది. ఎంత దారుణమైన పరిస్థితి. హీ ఎండ్యూర్డ్ ఇట్. ఆయన భరించాడు. ఎందుకు భరించాడు అంటే దాంట్లో ప్రేమ ఉంది. ప్రేమ. ఒకవేళ నేను ఒక గుంటలో పడిపోయాను అనుకోండి, ఒక గుంట, ఆ గుంటలో బురద ఉంది, బురద, పేడ, పెంట అంత ఉంది సర్వం. నేను గుంటలో పడిపోయి నేను పైకి రాలేకపోతా ఉన్నాను. ఒకవేళ పైన ఉన్న వ్యక్తి, ప్రశాంత్ నువ్వు పోయి గుంటలో పడ్డావు, బురద గుంటలో, ఏదో నువ్వు స్విమ్మింగ్ పూల్లో పడి ఉంటే బాగుండేది, నేను ఈ ఉన్న పాటను నేను దూకేసి ఉండేవాడిని, నేను ఈత కొట్టి నేను రక్షించేవాడిని, కానీ పోయి నువ్వు బురద గుంటలో పడ్డావు అని అంటే వానికి నా మీద ప్రేమ లేదు. నా పరిస్థితిని బట్టి జాలి పడుతున్నాడు. నేను అక్కడ ఉండటం ఇష్టం లేదు, బాధపడుతున్నాడు. జాలి పడుతున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు, కానీ ఏం చేయలేకపోతున్నాడు. నేనంటే అమితంగా ప్రేమించే ఇంకొక వ్యక్తి ఉన్నాడు పక్కనే. నేనంటే అతనికి అమితమైన ప్రేమ. అతను ఏం చేస్తాడు?
నువ్వు స్విమ్మింగ్ పూల్లో పడిపోయి ఉంటే బాగుండేది, లేకపోతే ఇంకా మంచి నీటి సరస్సులో పడి ఉంటే బాగుండేది అనడు. ముందు వెనక ఆలోచించడు, అతను దూకుతాడు. ఆ పేడ, మురికి, పెంట తనకైనా లెక్క చేయడు. ఎందుకంటే దానికన్నా నేను అతనికి విలువ. అదే జరిగింది. నీవు విలువ, నీవు దేవునికి విలువ. అందుకనే ఆయన ఆ పాపాన్ని ఆయనకు అంటించుకుంటానికి కూడా వెనకాళ్ళ. జాలి వేరే, బాధపడటం వేరే, కరుణ చూపించడం వేరే, ప్రేమ వేరే. ప్రేమ అనేది సంథింగ్ ప్రెషస్ దెన్ ఆల్ దిస్. మళ్ళీ చెప్తున్నాను ఆ స్టేట్మెంట్. నా పరిస్థితిని చూసి మీరు బాధపడవచ్చు, నా పరిస్థితిని చూసి మీరు జాలి పడవచ్చు. జాలి వేరే, బాధపడటం వేరే. ప్రేమ అనేది ఇంకా ఎక్కువ అన్నిటికన్నా. సో ఆయన ప్రేమయ్య ఉన్నాడు. ఆయన ప్రేమని వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు, అంటే మన కొరకు చనిపోయిన, అంటే ఆ పాపము తనకు అంటించుకున్నాడు. ఆ పాపం తన మీద వేసుకున్నాడు. అరే నేను కిందకు వస్తే ఆ పాపం నాకంటుతుందే అని అనుకోలా. ఎందుకనంటే ప్రేమ ఆయన్ని కిందకి దిగొచ్చేలా చేసింది. తల్లి చిన్న బిడ్డని, ఇన్ఫాంట్ చైల్డ్ని ఎట్లా చూస్తుంది, పక్కన వ్యక్తి ఎట్లా చూస్తాడు? తల్లి చిన్న బిడ్డ, జస్ట్ మంత్స్ బేబీ, 6 months లేకపోతే 1 year, 1, 2 అన్నిటినీ కలిపి పట్టుకొని చేతులతో ఇట్లా దాంట్లో పొరలాడుతూ ఉంటే పక్కనున్న వ్యక్తి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. కానీ తల్లి ఆ మురికిని అంటుకుంటానికి కూడా వెనకాడదు. నేను పట్టుకుంటే ఈ పెంట నాకు అవుతుంది, అంటుతుంది అని అనుకోదు తల్లి. ఒక తల్లి మాత్రమే, మిగిలిన వాళ్ళందరూ అనుకుంటారు. మనకు కూడా అంతే. మనల్ని రక్షించడానికి వస్తే ఈ పాపం అనే మురికి, పెంట అంటుతుంది అనే ఆయన వెనకాడల. అంటుతుంది అయినా పర్వాలా. అందుకని ఆయన మీద పడింది లోక పాపం. ఆయన పాపం చేయలా, మన పాపం ఆయన మీద పడింది. లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అందుకనే ఆయన్ని భక్తుడైన యోహాను అలా వర్ణిస్తాడు. సో యువర్ సిన్ ఈజ్ ఆన్ హిస్ షోల్డర్. ఆయన మీద పడింది, ఆయనకు అంటుకుంది ఈ పాపం అనే మురికి. పాపం వలన కలిగిన దారుణమైన దుస్థితి ఆయనకు అంటుకుంది. బట్ వెనకాళ్ళ ఎందుకంటే ప్రేమ అనేది దీనికి ఈ బైబిల్లో ప్రేమ అనే అంశం చుట్టూ అల్లుకోనుంది. అందుకనే ప్రేమ సందేశం అంటాము. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అంటాము. హీ లవ్డ్ యూ, హీ లవ్డ్ మీ. ఆయన నిన్ను ప్రేమించాడు, ఆయన నన్ను ప్రేమించాడు. దానికి ప్రతిగా మనం ఏం చేయాలంటే గొర్రెల కాపరులాగా ఆరాధన చేయాలి, జ్ఞానుల్లాగా ఆరాధన చేయాలి, ఆయన ఎదుట సాగిలపడాలి. ఎందుకంటే అది ఆయన ప్రేమ. మన నుంచి కోరేది అదే. ఆయన విరిగి నలిగిన హృదయం ఆయన మన నుంచి కోరుతూ ఉన్నాడు. విరిగి నలిగిన హృదయంలో నుంచి ఆరాధన రావాలి. అంతేగాని నోటి మాటలతో పలికే ఆరాధన కాదు ఆయనకు కావాల్సింది. ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే విరిగి నలిగిన హృదయంలో నుంచి ఆరాధన. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నేను క్లోజ్ చేస్తాను. సుమారుగా మరి 60s కావచ్చు, లేకపోతే ఎర్లీ 70s కావచ్చు. రాయి బెల్లేరి అనే ప్లేస్ ఉంది కదా, అంటే యూపీలో. అదే సోనియా గాంధీ వాళ్ళ కుమారుడు వాళ్ళంతా లోక్సభకు ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. అది ఆ పరిధిలో ఒక పోలీస్ స్టేషన్. ఇప్పుడు జరిగిన విషయం కాదండి, 40 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. ఒక ముసలాయన, ఈ గడ్డమంతా తెల్లగడ్డము, దుస్తులంతా చినిగిపోయి ఉన్నాయి. ఆయన అక్కడికి వచ్చాడంట ఒక పోలీస్ స్టేషన్కి వస్తే హెడ్ కానిస్టేబుల్ ఉన్నాడు. ఏం ముసలాయన, ఏమి ఇక్కడికి వచ్చావు అంటే, సార్ 400 రూపాయలు నా జేబులో నుంచి ఎవరో కొట్టేశారు సార్. ఆ హెడ్ కానిస్టేబుల్ నవ్వుతూ అన్నాడంట, ఓరి మసిలోడా, 400 రూపాయలు నా జీతం కన్నా 400 రూపాయలు నాకు అంత జీతం కూడా లేదు, నువ్వు చెప్పే అమౌంట్ నా జీతం కన్నా ఎక్కువ. ఆ రోజుల్లో 400 అంటే అంత విలువ, పెద్దవాళ్ళకి తెలుస్తుంది కొంత అని చాలా సర్కాస్టికల్గా నవ్వుతూ, నీకు అంత లేదు లేపో నువ్వు వెళ్ళు అన్నట్టు. లేదు సార్, 400 రూపాయలు పోయినాయి, మీరు కేసు ఫైల్ చేయండి,
మీరు దాన్ని ఇన్వెస్టిగేట్ చేయండి, నాకు కావాలి సార్ అది. అతను పెర్సిస్టెంట్గా అట్లా అడుగుతూ ఉండటం వలన ఈయనకి వేరే దారి లేక, సరే అక్కడ ఒక రైటర్ ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయనకి ఎంతో కొంత నువ్వు ఇస్తే, కొంత పైసలు ఇస్తే ఆయన రాస్తాడు, కేసు ఫైల్ అవుతుంది అని ఆయన దగ్గరికి పంపిస్తాడంట. సార్ అంత డబ్బులు లేవు సార్ అంటాడు రైటర్ దగ్గరికి వెళ్ళి. సరే ఎంత ఉంది? 50 రూపాయలు అయితే నేను ఇవ్వగలను, ఏదో ఒక అమౌంట్ చెప్తాడంట. సరే రాస్తాడంట ఆయన. రాసి సరే నేను రాసాను, కింద నువ్వు ఏలు ముద్ర వేస్తావా అన్నాడంట. లేదు సార్ సంతకం పెడతాను సార్ అన్నాడంట. నీకు అంత సంతకం పెట్టేంత కూడా ఉందా అని ఆ రైటర్ కూడా హేళనగా మాట్లాడతాడు. సంతకం పెడతాడు. సంతకం పెట్టినాక ఈ ముసలాయన చినిగిపోయిన గుడ్డలతో ఉన్నాడే ఆయన అన్నాడంట, సార్ స్టాంప్ కూడా వేస్తాను సార్, నాకు స్టాంప్ ప్యాడ్ ఉంది, నాకు స్టాంప్ ఉంది, స్టాంప్ కూడా వేస్తాను అన్నాడంట. ఏంది నీవు సంతకం పెట్టడమే నువ్వు గొప్ప అయితే నీకు మళ్ళీ ఒక స్టాంప్ ఉందా? మామూలుగా ఎంఆర్ఓ ఇట్లా ఉంటాయి కదా, ప్రిన్సిపాల్ స్టాంప్స్ అట్లాంటిది. వేస్తాను సార్, సీల్ వేస్తాడంట. సీల్ ఏంటో తెలుసా? ఆ సీల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. హీ ఈజ్ నన్ అదర్ దెన్ చరణ్ సింగ్, ద దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయన ఆ వేషంలో వస్తాడు అక్కడికి. ఆ వేషంలో వచ్చి అసలు అధికారుల పనితీరు ఎట్లా ఉందో తెలుసుకోవటం కోసం ఈ ముసలాయనకి దగ్గరలో ఇంకొక ఆయన, ఆయనకి సంబంధించిన వాడు, కొంచెం దగ్గరలో, కొంచెం దూరంలో అటు ఇటుగా ఒక హింట్ ఇస్తాడు ఈయనకి. అప్పుడు ఆయన ఒక ఫోన్ కాల్ చేస్తాడు. దానికి దగ్గరలో ఒక 1/2 కిలోమీటర్లో తన ముందుగా ప్లాన్ ఇదంతా, తన అధికారుల బృందం దూరంలో ఉంటారు, వాళ్ళందరూ వస్తారు. అప్పుడు అర్థమవుతుంది వీళ్ళకి ఈయన ఎవరు అనేది. అప్పుడు అర్థమైంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఆఫ్టర్ ఆల్ ప్రైమ్ మినిస్టర్, ఆఫ్టర్ ఆల్ ఎందుకంటున్నా అంటే దేవుని స్థానంతో పోలిస్తే ప్రైమ్ మినిస్టర్ స్థానం చిన్నది. తనకి అవమానం జరిగినప్పుడు తన నిజస్వరూపం ఏందో తెలియచేయాలని ఎవరన్నా ఇష్టపడతారు. నేనే ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఉంటే, ఒకవేళ నన్ను మీరు ప్రైమ్ మినిస్టర్గా గుర్తించకపోతే, నన్ను సామాన్యుడిగా ట్రీట్ చేస్తే, నేనేం చేస్తానంటే నా నిజస్వరూపం ఏంటో నేను చూపించుకుంటానికి ప్రయత్నం చేస్తాను. అదే జరిగింది. ఆ తర్వాత చకచక ప్రైమ్ మినిస్టర్గా ఆయన చేయాల్సిన యాక్షన్స్ అన్నీ కూడా చేసేసాడు, జరిగిపోయింది. ఒకవేళ క్రీస్తు ప్రభు గనక తన అధికారాన్ని 33 సంవత్సరాల్లో ఎక్కడో ఒక చోట టెంప్ట్ అయ్యి ఉంటే, నేను ఆ వర్డ్ యూజ్ చేస్తున్నందుకు కొంచెం వెనకాడుతున్నాను, భాషలో ఇంకా వేరే ఏం లేదు కాబట్టి, అంటే మనం టెంప్ట్ అవుతాము. అట్లా కనుక అలాంటి పరిస్థితి వచ్చి అసలు నేనేంటో చూపించుకుంటాను అంటే ఖాళీ. ప్రైమ్ మినిస్టర్కి ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్లకి ప్రెసిడెంట్. పిలాతు అంటున్నాడు, నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది, నిన్ను సిలువ వేయటానికి నాకు అధికారం ఉంది. ఎంత ఇన్స్టిగేట్ చేసే మాటలు! ఎవరితో అంటున్నాడు? తనని సృష్టించిన దేవునితో అంటున్నాడు. నిన్ను విడిపిస్తానయ్యా, నేను ఎవరు అనుకుంటున్నావు? నేను గవర్నర్ని, నేను హైయర్ ర్యాంక్ అఫీషియల్, ఐ కెన్ రిలీజ్ యూ అండ్ ఐ కెన్ క్రూసిఫై యూ. ఎంత ఇన్స్టిగేట్ చేసే మాటలు కదా. ఏమన్నాడు ప్రభు? మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉండి, పైనుంచి నీకు అధికారం అనుగ్రహించబడితే తప్ప నా మీద నీకే అధికారం. ఆ మాటలు పిలాతుకు అర్థం కూడా కాల. అది హీ వాజ్ సైలెంట్, మౌనంగా ఉన్నాడు. అధికారాన్ని వినియోగించుకోవాలా, అధికారాన్ని ఉపయోగించాల, అధికారాన్ని పక్కన పెట్టేశాడు. ఎందుకు అంటే ఆయన కనిపిస్తుంది, నువ్వు కనిపిస్తున్నావు, నేను కనిపిస్తున్నాను. హీ లవ్డ్ మీ పర్సనల్లీ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించానంటే లోకాన్ని హోల్సేల్గా కాదు ప్రేమించింది, నిన్ను ప్రేమిస్తున్నాడు. హీ ఈజ్ వెరీ మచ్ కన్సర్న్డ్ అబౌట్ యూ. అది పర్సనల్ కేర్, పర్సనల్ కన్సర్న్ అంటాము. అది నాకు అప్లికబుల్, నాకు పర్సనల్గా అప్లికబుల్. ఆయన నన్ను చూశాడు, అది నేను చెప్పాల్సింది. ఆయన నన్ను చూశాడు, నన్ను ప్రేమించాడు, అంతే. ఒక అధికారి మనల్ని మరి పర్సనల్గా మనతో మరి మాట్లాడటం అనేది కుదరదు కదా. కానీ దేవుడు అధికారులకి అధికారి, ఆయన దిగి వచ్చాడు. ఆయన మనకు అందుబాటులో ఆయన రక్షణని మనకి ఇచ్చాడు. ఆయన రక్షణ మనం పొందుకున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి మనం. అలాంటి కృతజ్ఞత మనసుతో
లో ప్రొఫైల్ పీపుల్ గొర్రెల కాపర్లు, హై ప్రొఫైల్ పీపుల్ జ్ఞానులు, వారితో పాటు దేవదూతల సమూహము. లోకాసువార్తలు ఇందాక చదివాం. వాళ్ళ ముగ్గురు ఎలా ఆరాధన చేశారో మనం కూడా అలా ఆరాధన చేద్దామా? అలా చేయటానికి ప్రభు సహాయం చేయనుగాక.